నమస్కారం అండి. ఇప్పుడు మనం హైదరాబాద్ నుండి శ్రీశైలం హైవేలో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో చూద్దాం. శ్రీశైలం హైవే అనగానే ముందుగా మనకు కనిపించేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం వలన ఈ హైవేలో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కూడా రాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ యాక్సెస్ అనేది దగ్గర ఉండడం వలన ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది ఏర్పడిందండి. మనకు చూడొచ్చు టీసీఎస్ ఆదిబట్ల కావచ్చు, అదేవిధంగా హెచ్సిఎల్ అండ్ ఐటీ పార్క్స్ కావచ్చు, హార్డ్వేర్ పార్క్స్ కావచ్చు, అదేవిధంగా వండర్లా కావచ్చు. ఔటర్ రింగ్ రోడ్ అనేది పక్కనే ఉండడం వలన మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఉంటుందండి. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే కుంగరకలంలో మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ అనేది కనిపిస్తుందండి. ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ పక్కనే మనకి ఫాక్స్కాన్ కంపెనీ అనేది ఉన్నదండి. అదేవిధంగా కేన్స్ లిమిటెడ్ కంపెనీ కూడా ఉంది. ప్రజెంట్గా వర్క్ అనేది జరుగుతుంది, మనం చూడొచ్చు. తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుండి మనము శ్రీశైలం హైవే వైపు వెళ్తుంటే మనకు ఫ్యాబ్ సిటీ రోడ్ అనేది కనిపిస్తుందండి. ఇదంతా ఎలక్ట్రానిక్ సిటీ అండి. పక్కనే మనకు కనిపిస్తున్నాయి విల్లాస్ అండి, విల్లా ప్రాజెక్ట్ ఇది. మనం హైవే నుండి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్లో లీమూర్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ మనకి కావూరి విల్లాస్ అండ్ రామ్కి విల్లాస్ ఇవన్నీ కనిపిస్తున్నాయండి. అదేవిధంగా ఇంకొంచెం మనము శ్రీశైలం హైవేలో ముందుకు వెళ్తే ఇదంతా మనకి మహేశ్వరం కమాన్ అండి. ఇక్కడ నుండి మనకు లోపలికి వెళ్ళినట్లయితే ఎలక్ట్రానిక్ సిటీ అనేది కనిపిస్తుందండి. ఈ హైవేలో కనిపించేటువంటి ప్రాజెక్ట్స్ వల్ల మనకి పొల్యూషన్ అనేది ఏముండదండి. మంచి రెసిడెన్షియల్ జోన్. మనము రైట్ సైడ్కు చూసినట్లయితే బీటీఆర్ విల్లాస్ కనిపిస్తాయండి. మ్యాక్ క్లబ్ అనేది కనిపిస్తుంది మనకి. కొంచెం మనము ఈ శ్రీశైలం హైవే మీదుగా ముందుకెళ్ళినట్లయితే మనకి 200 ఫీట్ రోడ్ అనేది కనిపిస్తుంది అండి. ఇక్కడే మనకి అమెజాన్ డాటా సెంటర్ అనేది మనము చూడొచ్చండి. ఇది అంతా అమెజాన్ డాటా సెంటర్. దానికి ఆపోజిట్లోనే మనకి పవర్ గ్రిడ్ ఉంటుందండి. సేమ్ ఇదే శ్రీశైలం హైవే నుండి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి కడతాల్ టౌన్ అనేది కనిపిస్తుందండి. ఈ కడతాల్ టౌన్ నుండి మనము లెఫ్ట్కి తీసుకున్నట్లయితే మనకి మహేశ్వర పిరమిడ్ అనేది కనిపిస్తుంది. మహేశ్వర పిరమిడ్ అండి ఇది. అదే శ్రీశైలం హైవే నుండి కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లో చూసినట్లయితే మైసగండి టెంపుల్ కనిపిస్తుందండి. ఇప్పుడు మనము చూస్తున్నది విటాయిపల్లి అండి. విటాయిపల్లి కొంచెం ముందుకెళ్తే మనకు ఆమనగల్ జంక్షన్ అనేది వస్తుంది. ఇది విటాయిపల్లి నుండి మనము ఇక్కడ ఒక సైట్ ఉందండి, ఇక్కడ ఒక వెంచర్ ఉంది. హైవే నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వెంచరు. ఇది సైట్ ఏరియా అండి. ఇది విటాయిపల్లి టు చుక్కాపూర్ రోడ్కు ఉంటుంది. హైవే నుండి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ లోపలలోనే ఉంటుందండి. ఇది డిటిసిపి వెంచర్. మనము చూస్తున్నది శ్రీశైలం హైవే అండి. ఇది విటాయిపల్లి విలేజ్. ఈ విటాయిపల్లి విలేజ్కి నియర్ బై ఉంటుందండి మన సైట్ వచ్చేసి. ఏలియన్స్ న్యూ జూబ్లీహిల్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అంటే బిఫోరే మన వెంచర్ అనేది ఉంటుందండి. మన వెంచర్ దాటిన తర్వాతనే వాళ్ళ ప్రాజెక్ట్ వస్తుంది. మన సైట్ వచ్చేసి ఆమన్గల్లు మున్సిపాలిటీ పరిధిలో ఉంటుందండి. హైవే నుండి దగ్గరలోనే ఉంటుందండి. హైవే నుండి వాకబుల్ డిస్టెన్స్ అండి. త్రిబుల్-ఆర్ అనేది మన సైట్ నుండి ఒక 500 మీటర్స్ అండి. మన సైట్ పక్క నుండి త్రిబుల్-ఆర్ రోడ్ అనేది వెళ్తుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ నుండి ఈ సైట్ అనేది 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండి.
మనకి ఇంకా రోడ్ వర్క్ అనేది జరుగుతుంది, ఇంకా డెవలప్మెంట్స్ అనేది జరుగుతున్నాయండి. మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పార్క్ ఏరియా కనిపిస్తుంది. ఇదంతా పార్క్ ఏరియా అండి. పార్క్ పక్కనే ఒక విల్లా కూడా కనిపిస్తుందండి. విల్లా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకా ప్రజెంట్గా డెవలప్మెంట్స్ అనేది జరుగుతున్నాయి. డ్రైనేజ్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది, వాటర్ లైన్ అనేది కంప్లీట్ అయ్యింది. హైవే మరియు ట్రిబులర్ రోడ్ అనేది 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉండడం అనేది ఈ వెంచర్కు చాలా ప్లస్ పాయింట్ అండి. ఫ్యూచర్లో రీసేల్కు ప్రాబ్లం ఉండదు. సరౌండింగ్ వెంచర్ల కంటే ఈ వెంచర్ ప్రైస్ తక్కువగా ఉందండి. ఇది రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.